సపోజ్ మీ వైఫ్ మీకు నచ్చిన పని అయినా లేకపోతే మీకు ఏమైనా ఫుడ్ రెసిపీ అయినా చేసి పెట్టింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? కాంప్లిమెంట్ ఇస్తారా? ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు మీరు? కాంప్లిమెంట్ ఇవ్వచ్చు కదా. కాంప్లిమెంట్ ఇస్తే కొంచెం నెక్స్ట్ టైం ఏదైనా వర్క్ చేసేటప్పుడు బ్లష్ అప్ లాగా కొంచెం మంచిగా స్పోర్టివ్గా తీసుకొని అట్లా చేస్తుంది కదా. నెగిటివే కాదు. ఇప్పుడు ఏదైనా కర్రీ మంచిగా కాలేదనుకోండి, ఎంత తిడతారు. లైక్ అందరికీ చెప్తారు కదా, డైరెక్ట్గానో ఆర్ ఇండైరెక్ట్గా, మా వైఫ్కి అసలు ఏ వంట రాదు, ఈమెకి అసలు ఏం రాదని అంత ఘోరంగా నెగిటివ్ చేస్తారు కదా. మరి పాజిటివ్ చేసినప్పుడు ఎందుకు మెచ్చుకోరు? పాజిటివ్ చేసినప్పుడు కూడా మెచ్చుకోండి. ఎందుకంటే కాంప్లిమెంట్ ఇవ్వండి. తనకి నెక్స్ట్ టైం ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూడా ఓకే, మా హస్బెండ్ తిట్టినా తిడతాడు, మళ్ళీ ఇంకో టైం మంచిగా చేసినప్పుడు కూడా ఆయననే కదా అని అనుకుంటుంది అనమాట. అంతేగాని నేను పొగిడినంత మాత్రాన మా వైఫ్ నా నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది, లిమిట్ క్రాస్ అవుతుంది అని అస్సలు అనుకోకండి. ఎంత లిమిట్ క్రాస్ అయినా కూడా మీ వైఫే కదా, అట్లా తీసుకోవచ్చు కదా. మరీ లిమిట్ క్రాస్ అయ్యేంత పొగడకండి ఆర్ కాంప్లిమెంట్ చేయకండి, గౌరవం చేయకండి. మీకు కొంచెం సర్టన్ అనేది ఉంటుంది కదా, ఆ లిమిట్ వరకైనా చాలు. అంతేగాని మొత్తం ఆమెను తీసి పడేయకండి అనమాట. ఇంకా కొంతమంది బాయ్స్ క్వశ్చన్ చేస్తారనమాట, ఆ జనరేషన్ లేదు ఇప్పుడు. చాలామంది బాయ్స్ వాళ్ళ వైఫ్ మాటలు వింటున్నారు అని అనుకుంటారు. కానీ ఇంకా దెర్ ఇస్ అ గ్రూప్, దెర్ ఇస్ అ సెట్ ఆఫ్ పీపుల్, దెర్ ఆర్ సెట్ ఆఫ్ మెన్ హూ డస్ నాట్ కాంప్లిమెంట్ దే వైఫ్. వాళ్ళు ఏమనుకుంటారంటే వైఫ్ని ఫస్ట్ పొగడడం స్టార్ట్ చేస్తే నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. ఇంకా ఏదైనా కూడా వాళ్ళకి లీనియన్స్ అయిపోతుంది. ఆఖరికి మనకు కూడా వాల్యూ ఇయ్యరు అని అనుకునే జనరేషన్ కూడా ఇంకా ఉంది.